నా అందరికీ విద్యార్థి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పదులు ప్రపంచపదులు గురించి చెప్పుకుందాం. సి నారాయణ రెడ్డి గారు రచించారు. సి నారాయణ రెడ్డి గారు గురించి మనము ఇంట్రడక్షన్ అంటే పరిచయం చేసుకున్నాం. కవి పరిచయం. ప్రపంచపదులు ప్రపంచపదులు పంచపదులు అంటే 5 పాదాలు. ప్రపంచపదులు అంటే ప్రపంచానికి సంబంధించిన ఇతివృత్తంతో కూడిన ప్రపంచంలో జరుగుతున్న విషయాల మొత్తం గురించి చెప్పడానికి ప్రపంచపదులను కూడా అనుకోవచ్చు. డాక్టర్ సి నారాయణ రెడ్డి. సీనారేగా ప్రసిద్ధులైన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా పేట గ్రామంలో జూలై 29, 1931 జన్మించారు. బుచ్చిమ్మ మల్లారెడ్డి తల్లిదండ్రులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా పనిచేశాడు. బాల్యంలో విన్న హరికథలు, జానపదాలు, జంగం కథల స్ఫూర్తితో ఉన్నంత స్థాయి సాహిత్యవేత్తగా ప్రఖ్యాతిగాంచాడు. పద్య కవితలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సంగీత నృత్య రూపకాలు, ముక్తకాలు, బుర్రకథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శలు, అనువాదాలతో తన బహుముఖీన ప్రతిభ చాటుకున్నాడు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, విశ్వంబర, మట్టి మనిషి ఆకాశం, మంటలు మానవుడు, మధ్యతరగతి మందహాసం, నడక నా తల్లి, గజళ్ళు, భూమిక, ముఖాముఖి, ఆరోహణ, అక్షరాల గవక్షాలు, ఇంటి పేరు చైతన్యం మొదలైన అనేక రచనలు చేశాడు. తన రచనలేంటి? నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, విశ్వంభర, మట్టి మనిషి ఆకాశం, మంటలు మానవుడు, మధ్యతరగతి మందహాసం, నడక నా తల్లి, తెలుగు గజళ్ళు, భూమిక, ముఖాముఖి, ఆరోహణ, అక్షరాల గవక్షాలు, ఇంటి పేరు చైతన్యం మొదలైన అనేక రచనలు చేశాడు. సీనారే పిహెచ్డి సిద్ధాంత గ్రంథం ఆధునిక ఆంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు ప్రామాణికమైన విమర్శనా గ్రంథంగా గుర్తింపు పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ ల్యాండ్, నెహ్రూ పురస్కారాలతో పాటు విశ్వంభర దీర్ఘకావ్యానికి 1988లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహార సలహాదారుగా, సాంస్కృతిక మండలి అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించాడు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. అనేక చలనచిత్రాలకు అద్భుతమైన గీతాలను రాశాడు. మహావక్తగా, మహాకవిగా సాహిత్య అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికి అలుపెరగని సమకాలీన సంఘటనలకు తన మానవీయ స్పందనతో కవిత్వాన్ని అందిస్తున్నాడు. శబ్దం మీద సాధికారతను సాధించి అర్ధస్ఫూర్తితో నిరంతరం అభ్యుదయ
మానవీయ చింతన చేసే మహాకవి సి నారాయణ రెడ్డి. పాఠ్యభాగ నేపథ్యం తీసుకుందాం. నేటి ఒక నిర్దిష్ట గేయగతిలో 5 పాదాలుగా సాగిపోయే మాత్ర ఛందస్సులో చేసిన వైవిధ్య ప్రయోగ రూపం ప్రపంచ పదులు, పంచపదులు. ఇవి 5 పాదాలు ఉంటాయి, మాత్ర ఛందస్సులో రాయబడ్డాయి. సహజంగా పద్యానికైతే 4 పాదాలే ఉంటాయి. ఇవి మాత్ర ఛందస్సులో రాయటం వల్ల రాస్తూ మాత్ర ఛందస్సులోని ఎన్ని పాదాలైనా రాయొచ్చు, కానీ 5 పాదాలకే పరిమితం చేస్తూ తను తెప్పదలుచుకున్నది 5 పాదాల్లోనే చెప్పాడు కాబట్టి పంచపాదులు లేదా పంచపాదాలు అంటారు. దీన్ని ప్రపంచం సంబంధించిన అంశాలు చెప్పడం వల్ల ప్రపంచ పదులని పేరు పెట్టడం జరిగింది. ఇవి ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏంటి? ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యము నిర్దిష్టమైన అర్థాన్ని ఇస్తూ ఇంకో పద్యంతో అనుబంధంగా లేకుండా ఉండటాన్ని ముక్తకాలు అంటారు. మనకి శతకాల్లో ఉండే పద్యాలన్నీ ముక్తకాలే. ఏమన్న పద్యాలు, సుమతి శతక పద్యాలు ఇవన్నీ కూడా ముక్తకాలే అంటాం. ముక్తకము అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వయం ప్రకాశకమైన అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. మరొక పద్యంతో లింక్ అవ్వదు. ఎందుకంటే కథా కావ్యాలలోనైతే ఒక పై పద్యం కింది పద్యంతో అట్ట వరుసగా ఒక పద్యం ఇంకొక పద్యంతో లింక్ అవుతూ వెళ్తుంది. ముక్తకాలు అలా కావు. ఏ పద్యానికి ఆ పద్యమే ఒక నిర్దిష్టమైన అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇస్తాయన్నమాట. వాటిని ముక్తకాలు అంటారు. మనం శతకాలన్నీ కూడా దాదాపుగా ముక్తకాలుగానే ఉంటాయి. ప్రపంచతత్వాన్ని విస్తరించి పంచపాదాలలో ఉపమాన నిరూపణలతో లోకాన్ని వ్యాఖ్యానించాడు కవి. పంచపదులు చదువుతుంటే మనిషిలో గూడు కట్టుకున్న దైన్యం ఎగిరిపోయి ధైర్యం వస్తుంది. ప్రతికూల భావాల స్థానంలో ఆశావాహ దృక్పథం, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సీనారే విశిష్ట తాత్విక భావనల సంపుటి పంచపదులు. చూద్దాం పాఠ్యాంశం. నింగిలోతు చూరగోరితే నీటి చుక్కను కలుసుకో, రత్నతత్వం చూడగోరితే రాతి ముక్కను కలుసుకో, అణువు నడిగితే తెలియదా బ్రహ్మాండమంటే ఏమిటో, మౌన శిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో, మనిషి మూలం చూడగోరితే మట్టి పెడ్డను కలుసుకో. ఆకాశం యొక్క లోతు తెలియాలి అంటే నీటి చుక్కను కలుసుకోమంటున్నాడు కవి. ఆకాశంలో ఏముంది? నీటి చుక్కలే కదా. అవి మేఘాలుగా ఆవిరి రూపంలో ఉన్న మేఘాలే ఆకాశం. కాబట్టి నింగిలోతు చూడకోరితే నీటి చుక్కను కలుసుకో, రత్నతత్వం చూడగోరితే రాతి ముక్కను కలుసుకో. నిజంగా రత్నం అంటే ఎక్కడుండిద్ది? రాతి ముక్క నుంచే కదా రత్నాలు వచ్చేది. అణువు నడిగితే తెలియదా బ్రహ్మాండం అంటే ఏమిటో. ఈ ప్రపంచమంతా కూడా అణువుల మయము. ఏ వస్తువును తీసుకున్నా, ఏ జంతువును తీసుకున్నా, ఏ మొక్కలను తీసుకున్నా, ఈ భూమి మట్టి పొరలో ఆకాశాన్ని అన్నిటినీ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వస్తువులన్నీ కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమి ఆకాశం మధ్య ఉన్న సమస్త వస్తువులన్నీ కూడా ఏంటి? అణువులతో తయారు చేయబడ్డాయి. కాబట్టి బ్రహ్మాండం అంటే ఏంటో తెలియాలంటే ఏమంటున్నాడు కవి? అణువును అడిగితే తెలియదా బ్రహ్మాండం అంటే ఏమిటో అంటున్నాడు. మౌన శిల్పం చూడగోరితే మంచుగడ్డను కలుసుకో. అసలు మౌనం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలంటే మంచుగడ్డను కలుసుకోమంటున్నాడు. మంచు ఏమి కదలక మెదలక తనకు తనే మౌనంగా కరిగిపోతుంది, త్యాగం అవుతుంది అన్నమాట. మనిషి మూలం చూడగోరితే మట్టి పెడ్డను కలుసుకో. ఏమంటున్నాడు? అసలు మనిషి అనేవాడు యానుంచి పుట్టాడు,
మట్టి నుంచే పుట్టాడు, మట్టిలోనే కలుస్తున్నాడు. కాబట్టి మనిషికి మట్టికి మధ్య మానవ సంబంధం, అనుబంధాలు ఉన్నాయి. దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. పక్షి రెక్కలకు మబ్బులు గొడుగులు పట్టినప్పుడే సార్థక్యం, పారేటి ఏటికి పైరు గొంతులో పాడినప్పుడే సార్థక్యం. ఏ లక్ష్యాన్ని కట్టుబడక బతుకు వీడ్చుకుపోతే ఏమి లాభం, నేర్చిన చదువుకు జాతకం మార్చినప్పుడే సార్థక్యం. కట్టు బానిసకు సంఖ్యల్లో మట్టి కరిసినప్పుడే సార్థక్యం. మబ్బులు పక్షి రెక్కలకు గొడుగులాగా పట్టినప్పుడే కదా ఆ మబ్బులకి యొక్క విలువ. ఆకాశంలో ఎగిరే పక్షులకి మబ్బులు గొడుగులు పట్టినప్పుడే మబ్బుల యొక్క విలువ. పారే ఏరు పైరుకు అందినప్పుడే కదా దాని యొక్క పారే ఏటికి యొక్క సార్థక్యం. అదే పారే ఏరు ఎలాంటి పైరుకు అందకుండా, పొలాలకు చెందకుండా సముద్రంలో కలిస్తే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు కదా. పారే ఏటికి విలువ ఎప్పుడొచ్చింది? పైరు గొంతులో పాడినప్పుడే, పైరుకు అందినప్పుడే, పైరు పంటకి అందినప్పుడే ఆ నీటికి జీవితానికి సార్థక్యం ఉంది. ఏ లక్ష్యాన్ని కట్టుబడక బతుకు వీడ్చుకపోతే ఏమీ లాభం. మనము ఏదో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. డాక్టర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, లాయర్ కావాలి, కలెక్టర్ కావాలి, రాజకీయ నాయకుడు కావాలి. బతుకులోని మనము ఏదో ఒక వృత్తిని స్వీకరించి అందులోని అత్యున్నత స్థితిని ఎదగాలి అనే ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యం లేకుండా తిని ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే ఆ జీవితానికి విలువ ఉండదు. కాబట్టి మనిషి అన్నవాడికి, అది ప్రత్యేకంగా విద్యార్థి అన్నవాడికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యంతో ముందుకెళితేనే జీవితం పరమార్థం తెలుస్తుంది, జీవితం యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఏ లక్ష్యాన్ని కట్టుబడక బతుకు వీడ్చుకుపోతే ఏమి లాభం. ఎందుకంటే ఈ రోజున సమాజంలో మనము 30 సంవత్సరాల వయసు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి, తల్లిదండ్రుల కష్టాన్ని తింటూ, వాళ్ళ రక్త మాంసాలను తింటూ రోడ్లమ్మట తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకోకుండా. అంటే సరియైన చదువు చదవక, కష్టపడే తత్వం లేకపోబట్టి, ఎలాంటి లక్ష్యం లేకపోబట్టే వాళ్ళు ఈ రోజున తిరుగుతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి జీవితాలు కాకోకుండా జీవితం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని, ఇదిగో నేను ఇలా కాదలుచుకున్నాను, ఇది అవుతాను, నేను ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాను, ఆ ప్రొఫెషన్లో గొప్పవాడిని కావడానికి ప్రయత్నం చేస్తాను అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే జీవితానికి విలువ ఉంటుంది. నేర్చిన చదువుకు జాతకం మార్చినప్పుడే సార్థక్యం. మనం నేర్చుకున్న చదువు మన చుట్టూ ఉన్న మన కులపోడు, మన ప్రాంతంలోడు, మన భాషోడు, మన యొక్క దేశపోడు ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి. మన సాటివాడికి ఉపయోగపడాలి. మన జాతి అంటే మనది భారత జాతి, మన భారత జాతికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడినప్పుడే మనం నేర్చుకున్న చదువుకి విలువ ఉంటుంది, దానికి ఒక సార్థక్యత చేకూరుతుంది. మనము చదువుకున్న చదువు ఏంటి, మనకి పనికిరాక సమాజానికి పనికిరాకుంటే దానివల్ల నిష్ప్రయోజనము. కాబట్టి మనం నేర్చుకున్న చదువు మన జాతికి, మన భారత జాతికి ఉపయోగపడాలి. కట్టు బానిసకు సంఖ్యల్లో మట్టి కరిసినప్పుడే సార్థక్యం. బానిస అనేవాడికి ఆ బానిస సంఖ్యలు తెగినప్పుడే, ఆ బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడే కదా సార్థక్యం. మసక పట్టిన అద్దమైన ముఖం చూడక మానతామా, ముసురు పట్టిన ఏలనైనా ముందు సాగక ఆగుతామా, ఎన్నడో ఒకనాడు మృత్యువు తన్నుకు పోతుందిలే అని దడల పుట్టిన గుండెలో రక్తాన్ని పంపక ఆపుతామా, నడువు కట్టిన ఆశయాలకు పిటికిలెత్తక ఈగుతామా. మసక పట్టింది కదా అని అద్దం ముఖం చుట్టుకొని ఉంటామా? ఆ అద్దాన్ని తుడుచుకొని శుభ్రం చేసుకొని ముఖం చూసుకుంటాం కదా.
ముసిరు పట్టిన ఏలనైనా ముందుకు సాగుతామా? ముసురు పట్టింది కదా, వాన వస్తుంది కదా అని మన పనులన్నీ ఆపుకుంటున్నామా? ఆపుకోవటం లేదు కదా. గొడుగేసుకొని ఏదో ఒక రూపంలోని ఏదో ఒక విధంగా మనము ముందుకు సాగుతాం కదా, మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం కదా. ఎన్నడో ఒకనాడు మృత్యు తన్నుకు పోతుందిలే అని దడలు పుట్టిన గుండెలో రక్తాన్ని పంపక ఆపుతామా? ఏదో ఒక రోజున మనం చచ్చేవాళ్ళమన్న సంగతి మన అందరికీ తెలుసు. అయినా కూడా గుండెలోని రక్తం పంపకుండా ఆపుతున్నామా? ఆపట్లేదు కదా. మృత్యువు తథ్యము అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ మన శరీరంలో రక్త ప్రవాహం ఆగుతుందా? ఆగట్లేదు కదా. చనిపోయేంతవరకు రక్త ప్రవాహం నడుస్తూనే ఉంది కదా గుండెకి. నడుం కట్టిన ఆశయాలకు పిడికిలెత్తక వీకుతామా? మనం ఒక ఆశయంతో ఒక ఆశయ సిద్ధితోని ఉన్నప్పుడు తప్పకుండా ఆ ఆశయాన్ని సాధించడం కోసం మనం ఏం చేస్తాము? పిడికిలెత్తి ముందుకు వెళ్తాము అన్నమాట. నడుం కట్టిన ఆశయాలకు, ఒక ఆశయ సాధన కోసం, ఒక గొప్ప పనుల కోసం మనం ముందుకెళ్తాము అన్నమాట. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది? ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది? ఏ అలజడి లేకుండా చంద్రం ఎలా నిలుస్తుంది? నడిపించే చైతన్యం లేనిదే నడవది ఈ సృష్టి. ఏ ప్రేరణ లేకోకుండా నాదం ఎలా పలుకుతుంది? ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది? ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది? ఏమంటున్నాడు? వజ్రాన్ని సానబడితేనే కదా, సానరాయితో బట్టి విపరీతంగా రుద్దితేనే కదా వజ్రం తల మెరిసిపోయేది. వజ్రానికి రాపిడి లేకపోతే వజ్రం మెరిసిద్దా? మెరవదు కదా. ఏ విద్యార్థి అయినా సరే పుస్తకాలనే సానతోని ఏం చేయాలి? మెదడును సానబట్టుకుంటేనే కదా, రాపిడి చేస్తేనే కదా మనము విజ్ఞానవంతులుగా ఎలిగిపోయేది. పుస్తకాలతో మనం సానబట్టకపోతే మన మెదడుని మనం ఏమవుతాము? మట్టిలో మాణిక్యంలాగా ఉండిపోతాము, మసిగుడ్డలో మాణిక్యంలాగా ఉండిపోతాము. కాబట్టి రాపిడి అనేది ఏం చేస్తుంది? జీవితాన్ని మార్చేస్తుంది. ఒత్తిళ్ళు, రాపుళ్ళు, వివిధ రకాలైన అలజళ్ళు ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. ఏ అలజడి లేకుండా చంద్రం ఎలా నిలుస్తుంది అంటే, సముద్రము లోపల ఎన్నో అలజళ్ళు ఉంటాయి. అయినా కూడా పైకి మాత్రం అది నెమ్మదిగా ప్రవహిస్తున్నట్టే అనిపిస్తుంది కదా. కాబట్టి అది సముద్రము. తనలో ఎన్నో అలజళ్ళు. మనిషి కూడా తనకు ఎన్నో అలజళ్ళు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా దాచుకొని ముందుకెళ్ళగలిగిన వాడే జీవితంలోని గొప్పవాడిగా ఎదుగుతాడు. నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. ఈ సృష్టి నడుస్తుంది అంటే ఏదో ఒక చైతన్యం పనిచేస్తుంది. ఆ చైతన్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సామాజికంగా వస్తుందా, సాంఘికంగా వస్తుందా, లేకపోతే వివిధ రూపాలలోని మనలో చదివే విజ్ఞానం వల్ల వస్తుందా? ఏదో ఒక చైతన్యం మనల్ని నడిపిస్తుంది. కాబట్టే ఈ చైతన్యము ఈ సృష్టిలోని మార్పులు చేర్పులు వస్తున్నాయి. చైతన్యమే కనుక లేకపోతే ఎక్కడేసిన గొంగడి అక్కడలాగే మానవ జీవితాలు ఎదుగు బొదుగు లేకోకుండా ఉంటాయి. కాబట్టి నడిపించే చైతన్యం ఉండబట్టే ఈ సృష్టి అంతా నడుస్తుంది. మార్పులతో చేర్పులతోని ఊపిరి పోసుకుంటుంది ఈ సృష్టి. ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది? ఏదైనా సరే ఒక సంగీత పరికరాన్ని తీసుకొని ఆడబెడితే సంగీతం పలికిద్దా? పలకత కదా. దానికి మనిషి ఏదో ఒక రూపంలో ప్రేరణ చేస్తేనే సంగీతం వాద్య పరికరము పలుకుతుంది, సంగీతాన్ని అందిస్తుంది. అంటే నాదం రావాలి అంటే ప్రేరణ అవసరము. ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బ్రతుకుతుంది అంటే, హృదయం బతకాలంటే హృదయానికి, గుండెకి స్పందన అవసరము. ఆ స్పందనే కనుక లేకపోతే హృదయము బ్రతకదు.
ఈ చెట్టును చూసిన మరు నిమిషం ఆ మట్టిని కాస్త తలుసుకో. ఈ గట్టును చేరిన మరు నిమిషం ఆ పుట్టిని కాస్త తలుసుకో. నువ్వు వెంతటి ఎత్తులో ఉన్న జన్మించిన సంచిని మరవకోదన్. ఈ మేడను ఎక్కిన మరు నిమిషం ఆ మెట్లను కాస్త తలుసుకో. ఈ గద్దెన ఏలిన మరు నిమిషం ఆ శుద్ధులు కాస్త తెలుసుకో. ఏమంటున్నాడు శ్రీనారాయణ రెడ్డి గారు? ఈ చెట్టును చూసిన మరు నిమిషం ఆ మట్టిని కాస్త తలుసుకోమంటున్నాడు. ఎందుకని అంటే చెట్టు మనకి నీడనిస్తుంది, చెట్టు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కట్టెనిస్తుంది. తను పుట్టింది మొదలు తను చనిపోయేంత వరకు తన శరీరంలో ప్రతి భాగము మానవునికి ఉపయోగపడుతుంది. పండునిస్తుంది, ఆకులనిస్తుంది, నీడనిస్తుంది, వర్షాన్నిస్తుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది చెట్టు. ఈ చెట్టును చూసి నీడ కింద ఏమి ఈ నీడ ఎంత హాయిగా ఉందని మనం ఎండాకాలం అనుకుంటాం కదా మనసులో చెట్టు కింద నుంచొని. కానీ ఆ చెట్టును చూసినప్పుడు ఆ నీడ హాయిని మనం అనుభవిస్తున్నప్పుడు ఆ చెట్టుకి ఆధారమైన మట్టిని కాస్త తలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గట్టున చేరిన మరు నిమిషం ఆ పుట్టిని కాస్త తలుసుకో. మనము నీటిలోని ఏటిలోనే లేకపోతే నదుల్లోనే ప్రయాణం చేసేటప్పుడు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోయినప్పుడు ఏం చేయాలి? మనల్ని అవకడ ఒడ్డుకి క్షేమంగా చేర్చిన పుట్టి అంటే చిన్న పడవ, పుట్టి అంటే చిన్న పడవ, ఆ చిన్న పడవని తెలుసుకోవాలి. చిన్న పడవే కావచ్చు, అది మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి క్షేమంగా చేరేసింది కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీవెంతటి ఎత్తులో ఉన్న జన్మించిన సంచిని మరవకోదన్. నువ్వు గొప్పవాడివే కావచ్చు, నువ్వు గొప్పవాడు అయ్యావు అంటే నీ గొప్పతనానికి కారణమైన ఈ జన్మనిచ్చిన తల్లి ఒక తల్లి ఉంది. జన్మించిన సంచి అంటే తల్లి గర్భము. ఆ తల్లిని మర్చిపోకూడదు. ఈ మేడన ఎక్కిన మరు నిమిషం ఆ మెట్టలను కాస్త తెలుసుకో. మనం కింది నుంచి పైకి ఎక్కుతాము, మేడ మీదకి ఎక్కుతాము, గొప్పవాళ్ళమయ్యామని ఫీల్ అవుతాము. కింది నుంచి పై స్థాయికి వెళ్తాము. అప్పుడేం చేస్తాము? ఈ మెట్టుల్లాగా మనకు ఉపయోగపడిన ఎంతోమంది మనుషులు ఉంటారు, వాళ్ళని మర్చిపోతాము. మన ఎదుగుదలకు, ఒక వ్యక్తికి ఎదుగుదలకు చాలామంది కారకులు ఉంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకా గురువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక మనిషి ఎదగాలి అంటే చాలామంది సహకరిస్తారు. ఆ సహకరించిన వ్యక్తులంతా మెట్లులాంటి వాళ్ళు. నువ్వు ఉన్నంత శిఖరాలకి ఎదిగిన తర్వాత మెట్టుల్లాంటి మనుషులు ఉన్నారు, ఆ మనుషులను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. ఈ గద్దెల ఏరిన మరు నిమిషం ఆ శుద్ధులు కాస్త తెలుసుకో. మనము ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టి రాజకీయ పార్టీలు ఎన్నో రకాలైన ప్రజలకు వాగ్దానాలు చేస్తాయి. ఆ వాగ్దానాలని గద్దెనెక్కిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క వాగ్దానాలు, ఆ మేనిఫెస్టోలో ఉన్న నియమాలన్నీ కూడా ప్రజలకు ఏం చేస్తామన్న విషయాలు కూడా మర్చిపోతారు. కాబట్టి ఈ గద్దెన ఏరిన మరుక్షణము నువ్వు ఏమైతే ప్రజలకు వాగ్దానాలు చేసావో ఆ శుద్ధుల్ని కాస్త తలుసుకుంటేనే, ఏం చెప్పావో వాటిని తలుసుకొని చేయమని అంటున్నాడు.
నిప్పులు వీసే ఎడారి ఎదపై నీటి చుక్క ఆశ. నిప్పులు వీసే వెడారి ఎదపై నీటి చుక్క ఆశ. మరణం ముసిరే సమాధి తలపై గరిక మొక్క ఆశ. ఆడదలే ఈ లోకం ఊపిరి ఆశే లేకుంటే వెలుతురు సచ్చిన గగనం కంటికి వేక చుక్క ఆశ. పక్కల విరిగిన ఉసూరు అని వంటికి పక్షి రెక్క ఆశ. ఎడారే కదా, ఎడారిలోని నిప్పులు ఉంటాయన్నమాట. నిప్పులు వీస్తుంటాయి గాలి రూపంలోని. అలాంటి ఎడారికి కూడా ఏముండిద్ది, దాని మనసులోని ఒక నీటి చుక్క, వానబడితే ఒక నీటి చుక్క రాలదా అనే ఒక ఆశ ఉండిద్ది. అంటే కష్టాల్లో కన్నీళ్ళలో ఉన్నవాడికి, కష్టాల కడల్లో ఉన్నవాడికి, వాడికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఏదో ఒక రోజున మనకి మంచి రోజులు వస్తాయి. ఎడారి లాంటి జీవితాలు ఉంటాయి. ఆ జీవితాలకి ఎడారి లాంటి జీవితాలు ఉంటాయి. ఆ జీవితాలకి నీటి చుక్కల ఒక ఆశ ఉంటుంది. మరణం ముసిరే సమాధి తలపై గరిక మొక్క ఆశ. అంటే సమాధి తలపైన, మరణం ముసిరే సమాధి పైన కూడా, సమాధికి కూడా ఒక ఆశ ఉండిద్ది. నా మీద ఒక గరిక మొక్కైనా మొలవదా అనే ఒక ఆశ ఉండిద్ది. అంటే సమాధి శ్మశానమే కదా అనుకుంటాము, బ్రతుకు శ్మశానం అనుకుంటాము. ఈ బ్రతుకు శ్మశానానికి కూడా ఒక మొక్క ఒక గరిక మొక్క పుట్టిద్దని ఆశ ఉండాల. ఆడుదలే ఈ లోకము ఊపిరి ఆశే లేకుంటే, మనం బ్రతకాలనే ఆశే గనక లేకపోతే ఈ లోకమంతా నడవదు. పుట్టాము చస్తాము అని ఒక నిరాశ నిస్పృహలతోని బ్రతికితే బ్రతకలేము. మనము జీవించాలి, మనం బ్రతకాలి అని ఒక ఆశ ఉండిద్దే, ఆశే ఈ లోకం మొత్తాన్ని నడుపుతుంది. వెలుతురు చచ్చిన గగనం కంటికి ఏగసుక్క ఆశ. అంటే వెలుతురు లేని సందర్భంలోనే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశపు కంటికి ఏంటి, ఒక ఏగుచుక్క ములిసిద్ది లేని ఆశ. ఏగుచుక్కలే గనక లేకపోతే, చుక్కలే గనక లేకపోతే రాత్రి అంతా కూడా కట్టిక చీకటమయంగా ఉంటాయి. కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా గగనానికి ఏం ఆశ ఉండిద్ది, ఏగుచుక్కలు వస్తాయనే ఆశ ఉండిద్ది అన్నమాట. పక్కల విరిగి ఉసూరు అనే వంటికి పక్షి రెక్క ఆశ. పక్కల మొత్తం విరిగిపోయినా కూడా వంటికి పక్షి రెక్క ఉన్నది అని, రెక్కలతో ఎగరొచ్చని ఒక ఆశ ఉండిద్ది పక్షులకు కూడా. ఆయుస్సును పొడిగించకపోతే ఔషధమా అది? ఆయుస్సును పొడిగించకపోతే ఔషధమా అది? అక్రమాలను ఎదిరించకపోతే ఆయుధమా అది? తన విలువెంతో చూపినప్పుడే ఉనికికి అర్థం. మనసు ఊపిరి చుట్టకపోతే మారుతమా అది? సావును విరుకును పెట్టకపోతే జీవితమా అది? మందు అనేది ఆయుష్ని పెంచాలి. అలా ఆయుష్ని పెంచకపోతే అది మందు అవ్వదు. ఏదైనా సరే మనకు జ్వరం వచ్చినా, అనారోగ్య పీడితులమైనప్పుడు ఔషధాన్ని వాడతాము. ఆ ఔషధము అనారోగ్యాన్ని బాగు చేయకపోతే అది ఔషధం కాదు కదా, అది మందు కాదు కదా. ఆయుష్ను పొడిగించకపోతే ఔషధమా అది అంటున్నాడు. ఏదైతే ఆయుష్ను పొడిగించిద్దో అదే ఔషధం, మందు. అక్రమాలను ఎదిరించకపోతే ఆయుధమా అది? మన కళ్ళ ముందు ఎన్నో రకాలైన అక్రమాలు జరుగుతుంటాయి, కానీ మనం మౌనంగా ఉండం. ఏదో ఒక రూపంలో మన స్పందనను ఎదిరిస్తాము. అలా ఎదిరించినప్పుడే అది ఆయుధంగా మారుతుంది. మాట రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు. అన్యాయానికి, అక్రమాలకి ఎదిరించకపోతే అది ఆయుధం కాదు. తన విలువంతో చూపినప్పుడే ఉనికికి అర్థం. ఉనికి అంటే ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఈ వ్యక్తి ఇలా గొప్పవాడు, ఇలా చెడ్డవాడు, ఇలా మంచివాడు అనే ఒక ఉనికి ఉండిద్ది. ఆ ఉనికి ఏమిటో చూపినప్పుడే, తన విలువేంటో చూపినప్పుడే ఉనికికి అర్థం ఉండిద్ది. అర్థమైందా? అంటే దీన్ని ఎగ్జిస్టనాలిజం అంటారన్నమాట, అస్తిత్వవాదం అంటారు సాహిత్యంలో. ఆ ఉనికి, నేను ఉన్నాను, ఐ యామ్ బీయింగ్
అనేదే ఉనికి, నాకు ఒక విలువ ఉంది అనేదే ఉనికి. అలాంటి ఉనికి అవసరం ప్రతి మనిషికి కూడా. మనసుకు ఊపిరి చుట్టకపోతే మారతమాది, మారుతము అంటే గాలి. గాలి అనేది బ్రతకటానికి ఉపయోగపడాలి. ఆ బ్రతకటానికి, శ్వాసించటానికి ఉచ్ఛ్వాస మానవులు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా బ్రతకాలి అంటే గాలి అవసరము. అలాంటి అలాంటి గాలి లేకపోతే దానిని గాలి అనలం. మనసుకు ఊపిరి చుట్టకపోతే మారుతమాది. గాలి అనేది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు విలువ ఏంటి అంటే జీవులు బ్రతకాలి, ప్రాణులు బ్రతికించగలగాలి. అదే మారుతం నిజమైన గాలి. సావును విరుకుకు పెట్టకపోతే జీవితమాది. సావుని ఇరుకున పెట్టాలంటే సావుని కూడా ఎదిరించి ముందుకెళ్ళినప్పుడే అది జీవితం అవుతుంది అంటున్నాడు కవి. కాకులు పెట్టిన సభలో కోకిల ఏమి పాడుతుంది? కాకులు పెట్టిన సభలో కోకిల ఏమి పాడుతుంది? కత్తులు నాటిన గుడిలో భక్తిలా పండుతుంది. అంతా భద్రవంతు ఎంతకాలం ఈ సూక్తులు, వంచిన దూరిని ఇంటిలో మంచిలా బ్రతుకుతుంది. నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది? కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడిద్ది? కావు కావు అనే కాకి అంటే మూర్ఖులు పెట్టిన సభలో మంచివాడు ఏం మాట్లాడతాడు? కత్తులు నాటిన గుడిలో భక్తిలా పండుతుంది. మతం పేర, దేవుడి పేర కత్తులు పట్టుకొని నా మతం గొప్పదంటే నా మతం గొప్పది అంటూ నువ్వు ఇతరులను ఇబ్బంది పెడుతున్నావే, మానవత హనన చేస్తున్నావే, మానవత్వం లేకోకుండా ప్రవర్తిస్తున్నావే భక్తి పేరున. ఇది నా మతం గొప్పది, నా ధర్మం గొప్పది, నేను గొప్పవాడిననే మూర్ఖత్వంతో ముందుకెళుతున్నావే. అలాంటి చోట, అలాంటి గుడిలో భక్తి ఉంటుందా? ఉండదు కదా. ఆడ ఏముంటుంది? హింస ఉంటుంది, రక్తపాతం ఉంటుంది. అంతా భద్రం అంటూ ఎంతకాలం ఈ సూక్తులు. చాలామంది కూడా వేదికల మీద సర్వే జన సుఖినో భవంతు అంటూ వల్లిస్తుంటారన్నమాట, సూక్తులు వల్లిస్తుంటారు. మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం అంటూ ఏం చేస్తారు? మోసం చేస్తుంటారు. వాస్తవానికి వాళ్ళ స్వప్రయోజనాలే అందులో ఉంటాయి, వాళ్ళ జాతి ప్రయోజనాలే ఉంటాయి, వాళ్ళ కుల ప్రయోజనాలే ఉంటాయి, వాళ్ళ ప్రాంత ప్రయోజనాలే ఉంటాయి, వాళ్ళ భాషా ప్రయోజనాలే ఉంటాయి. అంతా భద్రం అంటారు, ఈ దేశం సుభిక్షంగా ఉంది అంటారే తప్ప వాళ్ళు చెప్పేదంతా మోసం. ఎంతకాలం ఈ సూక్తులు? మానవ కళ్యాణం కోసం అంటూ, సర్వే జన సుఖినో భవంతు అంటూ సూక్తులు పలుకుతూ అంతా భద్రంగా ఉన్నారు అంటూ తన భద్రతనే కోరుకుంటారు, తన స్వలాభమే కోరుకుంటారు. అలాంటి మనుషులు ఎన్నో సూక్తులు వేదికల మీద పలుకుతుంటారు. ఎంతకాలం ఇది? వంచిన దూరిన ఇంటిలో మంచిలా బ్రతుకుతుంది. వంచిన, మోసం, దగ ఉన్న ఈ దేశంలోని, ఈ ప్రపంచంలోని మంచి అనేది బతికిద్దే? బ్రతకత కదా. నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది? రెండు నాల్కల ధోరణ కలిగిన మనుషులున్న ఈ సమాజంలో న్యాయం ఉంటుందా? మనిషి ముందు ఒక రకంగా, మనిషి వెనక ఇంకొక రకంగా మాట్లాడే వ్యక్తులున్న ఈ సమాజంలో న్యాయం ఏం పలుకుతుంది అంటున్నాడు కవి. ఎంత దున్నినా మట్టికి ఎప్పుడైనా కలత ఉన్నదా? ఎంత ఉరికినా ఏటికి ఎప్పుడైనా నలత ఉన్నదా? అంతలోనూ ఉసూరంటూ వలిసిపోతున్నారా? ఎంత ఎగిసిన నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా? ఎంత పీల్చిన గాలికి ఎప్పుడైనా కొత ఉన్నదా?
ప్రతి సంవత్సరం దున్నుతున్నాము, పంటలు వేస్తున్నాము, మళ్ళీ పంట పండంగులో పంట చేతికి రాంగులో మళ్ళీ దున్నుతున్నాము, ఎన్నోసార్లు దున్నుతాము భూమిని. అయినా కూడా ఎప్పుడైనా నన్ను ఇట్లా దున్నుతున్నారు ఏమిటని భూమి కలత చెందిందా? లేదు కదా. ఎంత ఉరికినా వేటికి ఎప్పుడైనా నలత ఉందా? ఏరు నిరంతరం ప్రవహిస్తుంది, అయినా కూడా అది నలత చెందదు. అంతలోనే ఉసూరు అంటూ అలసి సెలిసిపోతున్నారా? చిన్న చిన్న విషయాలకే మనం ఏం చేస్తాము అంటే, అయ్యో అలసిపోయాము, సొలసిపోయాము, ఇంకా రెస్ట్ కావాలి అంటాము మనం. కానీ మనము మట్టిని చూసి, ఏరును చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంత ఎగిసినా నింగికి ఎప్పుడైనా కొరత ఉన్నదా? ఆకాశంలో ఎంత ఎగిసినా కూడా ఆకాశానికి కొరత అనేది ఉండదు. ఎంత పీల్చిన గాలికి ఎప్పుడైనా కోత ఉన్నదా? కాబట్టి మనము మట్టిని చూసి, పారే వేరును చూసి, నింగిని చూసి, గాలిని చూసి నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలు కలిసిపోకోకుండా ముందుకు వెళ్ళాలి. పూల నునుపు తెలుస్తుంది, ముళ్ళ మొనలు ముడితేనే. ఏకువ వెల తెలుస్తుంది, చీకటి తెర వడితేనే. రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెబుతావా? సుఖం విలువ తెలుస్తుంది, శోకంపై పడితేనే. జీవి అంతు తెలుస్తుంది, సావులోతి తడితేనే. పూలు ఎంత నునుపుకున్నాయో తెలియాలంటే మనకి ముళ్ళ మొనల ముడితేనే దాని యొక్క విలువ తెలిసిద్ది. ముళ్ళు కుచ్చుకుంటాయి కదా, గరుగ్గుంటాయి కదా, వాటిని ముట్టుకొని చూసిన తర్వాతనే మనం పూలను ముట్టుకున్న అబ్బాయి ఎంత నందంగా ఉన్నాయో దాని విలువ తెలిసిద్ది. అంతేకాని రెండో పార్శ్వం అనమాట, ఎక్కువ విలువ తెలుస్తుంది, చీకటి తెర పడితేనే. ఎక్కువ విలువ తెల్లవారుతున్న విలువ, తెల్లవారుజాము విలువేంటి? తెల్లవారితే వెలుగొచ్చిద్ది, కానీ చీకటి పడకపోతే వెలుగు అలాగే ఉంటే చీకటి ఏంటో తెలియకపోతే మనకి ఎక్కువ విలువ తెలియదు. రెండో పార్శ్వం చూడక నిండు నిజం చెప్తావా? ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి, ప్రతి దానికి రెండో పార్శ్వం ఉంటుంది. ఆ పార్శ్వం తెలియాలి. ఇదిగో ఈ వ్యక్తి మంచివాడు అని మనం చెప్పుకునేటప్పుడు అతనిలో కూడా కొన్ని చెడు గుణాలు ఉంటాయి, ఇంకొక పార్శ్వం ఉండేది. ఆ పార్శ్వం కూడా తెలియాలి. సుఖం విలువ తెలుస్తుంది, శోకంపై పడితేనే. సుఖం అంటే ఏంటో తెలియాలి అంటే శోకాలు కూడా తెలిసి ఉండాలి, కష్టాలు తెలిసి ఉండాలి, కన్నీళ్ళు తెలిసి ఉండాలి. ఆ కష్టం విలువ, కన్నీళ్ళు విలువ తెలిసినప్పుడే సుఖం విలువ కూడా తెలుస్తుంది, జీవి అంతు తెలుస్తుంది, సావులోతు తడితేనే. మనిషి అనేవాడు తన యొక్క విలువ ఏంటో తెలియాలి అంటే సావు దగ్గరకు వచ్చినప్పుడే తెలిసిద్దనమాట. సావు దగ్గరకు రాకపోతే మనకి జీవి యొక్క విలువ తెలియదు. ఎదురీదే చేతులుంటే ఏరు దారి ఇవ్వక ఏం చేస్తుంది? పయనించే అడుగులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది? తన కరాలు పరికరాలుగా తగిన పాలల్లో సమన్వయించుకొని చూపును సాచే కంటికి శూన్యం సిరిసొగ్గక ఏం చేస్తుంది? పిడికిల పిండే మనిషికి ఎడారి అలలెత్తక ఏం చేస్తుంది? ఎదిరీదే దమ్మే గనక నీ చేతులుకుంటే ఏరైనా సరే దారిస్తుంది. పయనించే పట్టుదల నీలో ఉంటే బాట చేతులు ఇస్తుంది, అలాంటి ముళ్ళ బాట అయినా చేతులు ఎత్తేస్తుంది, నీకు దారిస్తుంది. తన కరాలను పరికరాలుగా తగిన పాలల్లో సమన్వయించుకొని తన చేతులనే ఆయుధాలుగా, తన చేతులనే వస్తువులుగా తగిన పాలల్లో సమన్వయించుకొని ముందుకు వెళ్ళగలిగే దమ్ముండాలి. చూపును సాచే కంటికి శూన్యం సిరిసొగ్గక ఏం చేస్తుంది? అసలు చూసే దమ్మే నీ కంటికి ఉంటే, చూడగలగ శక్తే నీకుంటే శూన్యంలో కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఆ శూన్యం కూడా నీకు శిరస్వగ్గి ఏం చేస్తుంది? ఎంతవరకు చూడగలవో అంతవరకు చూపిస్తుంది. పిడికిలి పిండే మనిషికి వెడారి అల్లత్తక ఏం చేస్తుంది? అసలుకి నువ్వు నీ పిడికిల్లో పట్టుదలే ఉండాలి, కానీ ఎడారిలోనైనా సరే, అలాంటి ఎడారిలోనైనా ప్రయాణం చేయగలిగితే ఎడారే నీకు అలలెత్తుతుంది అని చెప్తున్నారు.
చీకటికి చురక పెడుతుందిలే చిన్న మినుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు. మంచి కొంచెమైన చాలు మార్పు తేవాలంటే, దూరాన్ని చెరిపేస్తుందిలే బారుసీమల పరుగు, పాపాలని కడిగేస్తుందిలే పాల నువ్వుల నురుగు. చీకటే కదా అని మనం కటిక చీకటి అనుకుంటాం, కానీ ఆ కటిక చీకటికి కూడా చురకల పెడుతుంది చిన్న మినుగురుపు. తళుక్కుమని మెరవంలోనే అక్కడ ఎలుతురు పుడుతుంది. మొండి వాననైనా ఆపుతుంది రెండు మూరల గొడుగు. మనము మొండి వానలో కూడా ప్రయాణం చేస్తాం, గొడుగు వేసుకొని నడుస్తాం, వెళ్తాం బయటికి. రెండు మూరల గొడుగే కదా ఎంత మొండి వాననైనా ఆపేది. అవి చిన్నయే అయినా కూడా చాలా వాటి వల్ల మనకి ఉపయోగం ఉంది. కాబట్టి మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే ఏదో పెద్ద పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. చిన్న పనుల వల్ల కూడా సమాజంలో ఎన్నో మార్పులు వస్తాయి. దూరాన్ని చెరిపేస్తుందిలే బారుసీమల పరుగు. ఎంత దూరమైనా సరే సీమలు ఏం చేస్తాయి, ఒకదాని వెనక ఒకటే వెళుతూ ఆహార సంపాదన చేసుకుంటాయి. దూరాన్ని చెరిపేస్తాయి అన్నమాట. పాపాన్ని కడిగేస్తుందిలే పాల నవ్వుల నురుగు. ఎంతటి పాపానైనా సరే పసిపాపల నవ్వును చూస్తే చెదిరిపోతుందన్నమాట. ఇలాగా ఎంతో ఉపయుక్తకరంగా, ప్రయోజనకరంగా మనలో ఉన్న ధైన్యాన్ని పోగొట్టి మనలోని మార్పు తేవటం కోసం, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం, మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం, మనలోని మార్పు తేవటం కోసం ఈ 4 వచనాలు సరిపోతాయి, ఈ 4 పద్యాలు సరిపోతాయని భావిస్తూ విద్యార్థి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.